వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 28వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైన అంశం, శ్రీకృష్ణ పరమాత్ముడు వరుణలోకానికి వెళ్ళి అక్కడ వరుణుడి యొక్క అనుచరుడి చేత తీసుకువెళ్ళబడినటువంటి నందుణ్ణి మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేది ఈ అధ్యాయంలో వివరించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా అతి తక్కువ శ్లోకాలతో ఈ అధ్యాయం ముగుస్తుంది. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం అతి చిన్న లీల మాత్రమే, కానీ ఎంతో అత్యద్భుతమైనటువంటి ప్రతిభ, స్వామివారి యొక్క మహత్తు ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇక్కడి నుంచి చెప్పుకోబోయేటువంటి అధ్యాయాలు బృందావనాన్ని విడిచి వెళ్ళటానికి ముందుగా స్వామి బృందావన వాసులకి, బ్రజవాసులకి ఎవరెవరికి ఏది ఇవ్వాలి అనేటువంటిదంతా కూడా ప్రణాళిక ప్రకారం ఆలోచించుకుని వాళ్ళ మనసులో ఉన్న అంతరంగాన్ని బట్టి వాళ్ళకి అది ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేటువంటిది స్వామి యొక్క బాధ్యత. ఇక్కడ అది నెరవేరుస్తున్నారు. 7 సంవత్సరాల ప్రాయం వాడు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని అలా ఉద్ధరించాడు, ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. ఇక అక్కడి నుంచి హంసవధకి ఇక్కడి నుంచి మధురకి వెళ్ళిపోవాలి. ఆ మధురకి వెళ్ళిపోయేటప్పుడు బృందావనానికి మళ్ళీ తిరిగి రావడం అనేది లేదు. కాబట్టి ఈ బృందావనంలో ఉండేటువంటి బ్రజవాసులందరికీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి అంతరంగాన్ని తెలుసుకుని స్వామి ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది తన బాధ్యతగా పెట్టుకుని మొట్టమొదట తన తండ్రి అయినటువంటి నందుడు, ఆ నందుడితో సంబంధించినటువంటి బ్రజవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వామి యొక్క పరంధామాన్ని చూపించడం అనేది ఈ అధ్యాయం యొక్క పరమ ముఖ్యమైనటువంటి అంశం. అది వర్ణిస్తున్నారు వ్యాసుడు గారు. ముందుగా భగవన్నామ సంకీర్తన చేసుకుని ఆ తర్వాత ప్రవచనం ప్రారంభించుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. దశమ స్కందం 28వ అధ్యాయం అండి. నిన్నటి అధ్యాయంలో స్వామివారి యొక్క పట్టాభిషేక విషయాలను మనం ప్రస్తావించుకున్నాం. గోవింద అనేటువంటి నామంతో స్వామివారిని సంబోధించి ఇంద్రుడు అలాగే బ్రహ్మదేవుని చేత పంపించబడినటువంటి కామధేనువు చేత స్వయంగా స్వామివారి యొక్క పట్టాభిషేక ఘట్టాన్ని మనం విన్నాం. ఆ సందర్భంలో, పట్టాభిషేక సందర్భంలో ప్రకృతి ఏ విధంగా పరవశించింది, పులకరించింది అనేటువంటిది, సహజ సిద్ధమైనటువంటి సంపదల్ని ఏ విధంగా కురిపించింది అనేటువంటిది చివరి శ్లోకాల్లో వర్ణించారు. ఆ గోవింద పట్టాభిషేక ఘట్టాన్ని విన్నా, చదివినా, చెప్పినా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. సమస్త పాపాలు, సమస్త దోషాలు కూడా పటావంచలైపోయి పుణ్యాలు లభిస్తాయని చెప్పి పరిస్థితి కూడా ఈ పట్టాభిషేక ఘట్టాలకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ అధ్యాయంలో శ్రీ సుఖవువాచ, సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని చెప్తూ, ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనం స్నాతుం నందస్తు కాళింద్యా ద్వాదశ్యాం జలమావిశత్. ఏకాదశ్యాం నిరాహారః, ఏకాదశి రోజు మనకి ఏకాదశి 2 ఏకాదశులు వస్తాయి నెలలో. కృష్ణ శుక్ల పక్షాల్లో వచ్చేటువంటి ఆ ఏకాదశి రోజున నిరాహారంగా ఉపవాసం చేస్తారు అందరూ కూడా, స్వామి భక్తులైనటువంటి వాళ్ళు. ఆ ఉపవాసం చేయటం కూడా ఎందుకంటే ఆ సమయం కూడా భగవన్నామ సంకీర్తనలో ఉండటం కోసమే తప్ప ఏమీ లేదు. పరమార్థం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం ఒకటి, ఆ సమయం కూడా భగవంతుని యొక్క నామస్మరణలో కేటాయించడం కోసం అని చెప్పన్నట్టుగా ఈ ఏకాదశి వ్రతం అనేటువంటిది ఆచరిస్తూ ఉంటారు. ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి రోజు చేసేటువంటి పారణ, ఆ పారణ ముహూర్తానికి ఈ నందుడు, కృష్ణ పరమాత్ముని యొక్క తండ్రి అయినటువంటి నందుడు ఏం చేశాడు అనేటువంటిది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనం, చక్కగా జనార్దనుని, శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే శ్రీహరి అవతారాన్ని చక్కగా అభ్యర్థించి
సమభ్యర్చ్య షోడశోపచారాలతో పూజించి అర్చించి ఆ రోజంతా నామ సంకీర్తనలో ఉండి నందుడు ఇతర గోపాలకులతో పాటుగా స్నాతుం నందస్తు కాళింద్యా ద్వాదశ్యాం జలమావిశత్. ద్వాదశి ఘడియలు రాగానే ఇక స్నానం చేసి సంధ్యావందనాది దైనందిన కార్యక్రమాలు చేసుకుని దినచర్య ప్రకారం ఆ తర్వాత ద్వాదశ పారణం అంటే ఏకాదశ వెళ్ళిపోయిన తర్వాత ద్వాదశి వచ్చినటువంటి ముహూర్తంలో ఆ ఘడియలో వాళ్ళు తీసుకోవలసినటువంటి పారణము అంటే దీక్ష విరమణ, ఉపవాస దీక్ష విరమణని పారణ అంటారు. ఆ ఏకాదశి ఉపవాస దీక్ష విరమించి ద్వాదశి ఘడియలలో వాళ్ళు భుజించడం అనేటువంటి ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. దానికి పూర్వం ఏం చేయాలి? స్నానం చేయాలి, విధిగా పూజని సంధ్యావందనాలు అగ్నిహోత్రాలు మొదలైనటువంటివి పూర్తి చేసుకోవాలి. అందువలన నందుడు ఏం చేశాడయ్యా అంటే కాళింద్యా స్నాతుం జలమావిశత్. కాళింది జలములలో, ఆ యమునా నది జలములలో స్నానం చేయడం కోసం అని చెప్పేసి జలంలో ప్రవేశించాట. అలా వెళ్ళి స్నానం చేయించాడు. అయితే పొరపాటు ఏం చేశాడు అంటే ఆయనకు ఆ రోజు మంచి నిద్ర పట్టిందో ఏమో, ఇంకా తెల్లవారు కాకముందే బ్రహ్మముహూర్తం కూడా రాకముందే నదీ స్నానానికి వెళ్ళాడు. ఇది ఆయన చేసినటువంటి అపచారం, దోషం. చూడండి, చిన్న చిన్న దోషాలకి కూడా ఎంత పట్టింపు ఉంటుందో మనం తెలియకుండా ఎన్ని దోషాలను ఈ విధంగా మన జీవితంలో చేస్తూ ఉంటాం. స్నాతుం నందస్తు కాళింద్యా ద్వాదశ్యాం జలమావిశత్. ద్వాదశి వచ్చింది, ఆ ఘడియలలో స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకోవడానికి జలంలో ప్రవేశించాడు. కానీ తం గృహీత్వానయద్భృత్యో వరుణస్యాసురోంతికం అవిజ్ఞాయాసురీం వేలాం ప్రవిష్టముదకం నిశి. తం గృహీత్వా అనయద్భృత్యః. అనయత్, అనయత్ అంటే తీసుకువెళ్ళిపో, నయతి అనయద్భృత్యః. తం గృహీత్వా అనయద్భృత్యః. ఎవరు తీసుకువెళ్లారు? ఎవరిని తీసుకువెళ్లారు? ఆ జలాశయాల్లో స్నానం చేస్తున్నటువంటి నందుణ్ణి వరుణదేవుని యొక్క భృత్యులు తీసుకువెళ్ళారు. భృత్యః సేవకుడు, భృత్యః ఏకవచనం ప్రయోగించాడు. ఒక సేవకుడు, ఒక అసురుడు, వరుణదేవుడి దగ్గర ఉండేటువంటి ఒక అసురుడు, ఒక సేవకుడు. ఆ సేవకుడు స్నానం చేస్తున్నటువంటి నందుణ్ణి కాస్త జలంలోకి వరుణలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. తం గృహీత్వా అనయద్భృత్యః వరుణస్య అసురోంతికం. వరుణస్య అసుర. ఎందుకని తీసుకువెళ్ళాడంటే ఆయన స్నానం చేసినటువంటి ముహూర్తం అది అసురులు స్నానం చేసేటువంటి సమయం, అసుర వేళ. ఆ రాక్షసుల వేళ, అసురులు సంచరించేటువంటి వేళలో, నిశాచరులు సంచరించేటువంటి సమయంలో చేశాడు. అది బ్రహ్మముహూర్తం కూడా కాదు, అంటే 3 గంటల కంటే ముందు లేచాడు. ఆ రోజు ఏ కోడి ఏ విధంగా కూసిందో మరి పాపం. మనకలాగా ఇప్పుడు ఉన్నట్టుగా గడియారాలు చూపించడాలు పూర్వకాలంలో లేవు. ఆ కోడి కూస్తే లేవటము, సూర్యోదయం బట్టి లేవటము, ఈ విధమైనటువంటి ప్రమాణాలను బట్టి వెళ్ళటము. ఆ రోజు ఆయనకి తొందరగా మెలకు రావటము, లేకపోతే కోడి వేరే దాని వల్ల, వేరే ఇతర కారణాల వల్ల, కారణాంతరాల వల్ల, లేకపోతే ఇలా కలిగించడానికే కోడి కూసిందో మరేం. ఈ విధంగా ఆ కోడి కూత వేళకి ఆయన లేవటము, లేవంగానే ఆయన మాత్రమే వెళ్ళాడు వరుణ స్నానాని కోసం. 3 గంటల లోపల గనక స్నానం చేస్తే అది అపచారం అవుతుంది. ఎక్కడ అపచారం అవుతుంది అంటే గంగా నది తప్ప ఇతర నదులలో స్నానం చేస్తే దోషం అవుతుంది. దీనికి ప్రమాణం మహాభారతంలో చెప్పబడింది. అర్జునుడు ఒకసారి హరిద్వారం ప్రాంతాలలో ఇలా అర్ధరాత్రి పూట విహరిస్తూ ఉంటే ఆయన చేస్తున్నటువంటి బ్రహ్మచర్య దీక్ష, 12 సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష వహించినట్టుగా భారతంలో ఉంది. 12 మాసాలు అని చెప్పి ఆంధ్ర మహాభారతంలో ఉంది. ఆ 12 నెలలు కూడా ఆయన తిరుగుతున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు ఈ హరిద్వారం గంగానది సమీపంలో తిరుగుతూ సంచరిస్తూ ఉంటే అక్కడ ఆ సమయంలో గంధర్వులు, ఒక గంధర్వ రాజు మిగతా స్త్రీ సమూహాలతో పాటుగా జలక్రీడలు ఆడుతున్నాడు రాత్రిపూట. ఆ రాత్రిపూట జల విహారం చేస్తున్న సమయంలో అది గంధర్వులు చేసే సమయం. ఆ రోజు ఆయన వెళ్ళిన సమయం. ఈ అర్జునుడు రావడం చూసి గంధర్వుడు కాస్త కోపిస్తాడు. ఇలా గంధర్వులు జలక్రీడలు ఆడుతున్నారు,
అంగనులు కాస్త సిగ్గుపడి పైకి వెళ్ళిపోయారు. ఈ గంధర్వుడు కాస్త అలాగే ఏమాత్రము మొహమాటం లేకుండా అర్జునుని ఎదిరిస్తాడు పైకి. నువ్వు ఇలా రావచ్చా, ఈ టైంలో అసలు ఈ తీరంలోకి రావచ్చా, నదీ తీరంలోకి ఇలా ప్రవేశించవచ్చా, ఆ మాత్రం సమయ నిర్ణయాలు నీకు తెలియదా అని చెప్పి బాగా దబాయిస్తాడు. అది చాలా దోషం అవుతుంది. కానీ అన్ని సమస్తము తెలిసినటువంటి అర్జునుడు ఒక మాట అంటాడు అక్కడ. ఏంటంటే, అన్ని నదులకి నియమాలు, ఇట్లాంటివి సామాన్య నియమాలు వర్తిస్తాయి కానీ గంగా నది దగ్గర కానీ, గంగానది స్నాన సమయంలో గంగానది దగ్గర సంచరించడానికి కానీ, గంగానది స్నానానికి కానీ ఎటువంటి సమయ పాలన ఉండదు. సమయం మాత్రమే. మళ్ళీ స్నానం చేసే విధి విధానాల్లో మళ్ళీ జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఈ సమయంలోనే స్నానం చేయాలి అనేటువంటి ఉండదు. ఏ సమయంలో అయినా గంగలో స్నానం చేయవచ్చు. అలాగే హిమాలయాల్లో సంచరించేటప్పుడు, కైలాస శిఖరము హిమాలయ ప్రాంతాల్లో సంచరించేటప్పుడు కూడా నియమం ఉండదు. ఈ రెండు అర్జునుడు ఉదహరిస్తాడు. గంగా నది ఒకటి, హిమాలయాలు ఒకటి. కాబట్టి వీటికి నియమ పాలన అనేది ఉండదని చెప్పి ధర్మశాస్త్రం కూడా చెప్పిన తర్వాత అప్పుడు గంధర్వుడు మారు మాట్లాడలేక. మిగతా నదులన్నిటికీ మాత్రం ఈ నియమ పాలన ఉంటుంది. గంధర్వులు ఎప్పుడు స్నానం చేయాలి, అసురులు ఎప్పుడు స్నానం చేశారు, అసురులు సంచరించే వేళ నదీ స్నానాలు చేయరు. ఆ దోషం అనేటువంటిది చూసి అసురుడు దాన్ని అదనుగా తీసుకుని ఇక్కడ నందుడు ఈ సమయంలో అసురుడు సంచరించేటువంటి వేళ స్నానానికి వచ్చాడు కాబట్టి తీసుకువెళ్ళటం, అతన్ని శిక్షించడం ఆ ధర్మం. కాబట్టి శిక్షించాలంటే ఎక్కడికి తీసుకువెళ్ళాలి? వారి ప్రభు అయినటువంటి వరుణదేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. కాబట్టి వరుణుడి కింద ఉన్నటువంటి అనుచర గణం, ఒక రాక్షసుడు ఈ నందుణ్ణి ఆ కాళిందీ నదిలోంచి తీసుకువెళ్ళిపోతున్నాడు. తం గృహీత్వా అనయద్భృత్యో వరుణస్యాసురోంతికం. వరుణదేవుడు ఎక్కడ ఉంటాడంటే పాతాళ లోకంలో ఉన్నట్టు. మొత్తం సముద్రం అంతా వరుణుడి యొక్క జలమేగా. ఆ పాతాళంలో ఉండేటువంటి వరుణుడి యొక్క నివాసం. ఈ 8 దిక్కులు మనకి తెలిసిందే. 8 దిక్కులో మనకి ఈశాన్యం ఎటువైపు ఉంటుందో, ఇంకా చెప్పాలంటే మనకి ఈ పశ్చిమం నుంచి ఉత్తరం వైపు మధ్యలో ఉన్నటువంటి దిక్కు ఏదైతే ఉంటుందో, పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి దిక్కు అంటే నార్త్ వెస్ట్ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే కోణం ఉందో దాన్ని వరుణదేవుని యొక్క ఆవాసంగా చెప్తాం. ఒక్కో దిక్కుకి ఒక్కొక్క అధిపతులు ఉంటారు. అట్లాంటి ఆ వరుణదేవుడి యొక్క నివాస స్థానమైనటువంటి ఆ ప్రాంతానికి, వరుణ లోకానికి తీసుకువెళ్ళిపోయాడు అసురుడు నందుణ్ణి. అవిజ్ఞాయాసురీం వేళాం ప్రవిష్టముదకం నిశి. ఎందుకు అనేటువంటి కారణం ఇక్కడ చెప్పాడు. ఆ అసురుడు ఎందుకు తీసుకువెళ్ళిపోయాడు నందుణ్ణి అంటే, ఆ నందుడు అసురీం వేళాం, అసురులు సంచరించేటువంటి వేళ అని అవిజ్ఞాయ తెలియక, ప్రవిష్టం ఉదకం నిశి. నిశి అంటే అర్ధరాత్రి. ఆ రాత్రి పూట చీకట్లో ఇది అసురులు సంచరించేటువంటి వేళ అని తెలియక ఆ నీటిలో ఉదకం ప్రవిష్ట, ఆ జలాశయంలో, ఆ యమునా హ్రదంలో దిగి స్నానం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే దాన్ని అదనుగా తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నదీ జలాలలో గాని, సముద్ర జలాలలో గాని ఇట్లాంటివి స్నానం చేసే సందర్భాల్లో మనం సమయము మొదలైనటువంటి పరిపాలన తప్పకుండా చేయవలసింది. అలాగే ఎలా చేయాలి అనేటువంటి పని కూడా చక్కగా ముందు మనం బయట స్నానం చేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళి స్నానం చేసి రావాలి. గంగా స్నానం అయితే మరి ఇంకా పవిత్రంగా చేసుకోవాలి. చుక్రుషుస్తమపశ్యంతః కృష్ణరామేతి గోపకాః భగవాంస్తదుపసృత్య పితరం వరుణాహృతం. చుక్రుషుస్తమపశ్యంతః కృష్ణరామేతి గోపకాః. వెళ్ళినటువంటి నందుడు ఇంకా ఎంతసేపటికి రాకపోవడంతో కొంతమంది నందుడితో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు బయటే ఉన్నారు. ఈయన మాత్రం ముందు దిగిపోయాడు. ఈ దిగినటువంటి నందుడు ఎంతసేపటికి రాకపోవడంతో గోపకాః, సమస్తమైనటువంటి గోపకులు ఈ నందుడు ఎంతసేపటికి రాలేదని చెప్పి అపశ్యంతః, రాకపోవటం అనేది గమనించినటువంటి గోపాలకులు కృష్ణ రామ ఇతి చుక్రుషు, హే రామ, హే కృష్ణ అంటూ, హే కృష్ణ కృష్ణ బలరామ అంటూ చుక్రుషు అంటే బాధపడుతూ విలపించడము, ఆక్రోశించడం, బాధపడటం. ఆయన కోసం అని చెప్పేసి పెద్దగా బిగ్గరగా అరవటం ఏదైతే ఉంటుందో దాని చుక్రుషు అపశ్యంత కృష్ణ రామేతి గోపకా. వెళ్ళినటువంటి నందుడు కనిపించకపోవడంతో గోపాలకులందరూ ఆక్రందన చేశారు. కృష్ణ, రామ, బలరామ కనిపించట్లేదు తండ్రి. భగవాంస్తదుపసృత్య, ఉపసృత్య అంటే వినటం,
భగవాంస్తదుపసృత్య పితరం వరుణాహృతం తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః. స్వానామభయదో విభుః. విభుః అంటే ప్రభు, ఆ ప్రభు. పితరం వరుణాహృతం పితరం, వరుణుడి చేత అపహరించబడినటువంటి, తీసుకువెళ్ళబడినటువంటి పితరం ఉపసృత్య, తండ్రి గురించినటువంటి వార్త గోపాలకుల వలన విని, తదంతికం గతో రాజన్, వెంటనే ఆయన యొక్క దివ్య చక్షువులతో జరిగింది తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు తండ్రి అయినటువంటి నందుడు ఎక్కడికి వెళ్ళాడో గమనించి, తదంతికం గతః వరుణాహృతం, వరుణుడి చేత అపహరించబడ్డాడు కాబట్టి స్వామివారు కూడా ఆ వరుణుడి దగ్గరికే వెళ్ళటం జరిగింది. స్వానాం అభయదో విభు. స్వానాం, తన యొక్క తండ్రిని రక్షించుకోవడం కోసం, అంతేకాకుండా తన లీల ప్రదర్శించడం కోసం ఇంకొక లీల, అద్భుతమైనటువంటి లీల. ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాల సపర్యయ మహత్యా పూజయిత్వా తద్దర్శన మహోత్సవః. ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాల సపర్యయ మహత్యా పూజయిత్వా తద్దర్శన మహోత్సవః. తద్దర్శన మహోత్సవః. ఆ కృష్ణ పరమాత్ముడు ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో, ఋషికేశం ప్రాప్తం వీక్ష్య, ఋషికేశుడు, ఋషిక ఈశ, ఇంద్రియాన్ని నిగ్రహించేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని చూసేటప్పటికీ వీక్ష్య, వెంటనే వరుణదేవుడు పరమానంద భరితుడైపోయాడు. ఎన్ని జన్మల పుణ్యఫలము, ఏం పుణ్యం చేసుకుంటే స్వామివారు తన యొక్క గృహాన్ని పావనం చేశాడు, వరుణలోకాన్ని పావనం చేశాడు. కాబట్టి హృషికేశం ప్రాప్తం వీక్ష్య, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ జలాల్లోకి వెళ్ళిపోయి, ఆ సముద్ర జలాల్లోంచి వరుణలోకానికి వెళ్ళిపోయాడు స్వామి. ఆయనకి ఇక్కడ అక్కడ ఏముంది. ఇలాగే తర్వాత గురువు గారి యొక్క పుత్రుడు సాందీపని మహర్షి కుమారుడు సముద్ర జలాలలో మరణిస్తే, ఆ మరణించినటువంటి సముద్ర జలాలలో మరణించినటువంటి చిన్న పిల్లవాడి కోసం, ఆయన బతికింపడం కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం అని చెప్పేసి సముద్రంలోకి వెళ్ళిపోతారు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. వెళ్ళి అంతటా వెతికి ఆ బాలుని సంహరించినటువంటి అసురుణ్ణి కూడా సంహరించి, చివరికి ఊర్ధ్వలోకాలకి వెళ్ళి, యమాలయానికి వెళ్ళి, ఆ ఎప్పుడో జీవుడు చనిపోయినటువంటి ఆ జీవుణ్ణి మళ్ళీ పునర్జీవితుణ్ణి గావించి మళ్ళీ గురుదక్షిణ చెల్లించినటువంటి వాళ్ళు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. అద్భుతమైనటువంటి లీల. అట్లా సముద్రమైనా సరే, ఎక్కడికైనా సరే, ఏ లోకానికైనా సరే, అన్ని లోకాలు సంచరించగలిగినటువంటి సర్వాంతర్యామి. ప్రాప్తం వీక్ష్య హృషీకేశం లోకపాలం సపర్యయ, వచ్చినటువంటి స్వామిని చూసేటప్పటికి లోకపాలుడైనటువంటి వరుణదేవుడు సపర్యయ, చక్కటి సపర్యలు చేశాడు. ముందు ఇక మొట్టమొదటి ఆవాహనం సమర్పయామి, వచ్చేశాడు స్వామి, వచ్చాడు, నువ్వు పలకక్కల్లా. అంతటా ఉండేటువంటి స్వామి అక్కడే ఉంది. వెంటనే అక్కడ కూర్చోబెట్టి ఆసీనుని గావించి సపర్యలు చేసి, మహత్యా పూజయిత్వా తద్దర్శన మహోత్సవ. తత్ దర్శన మహోత్సవ, స్వామిని దర్శించుకునేటువంటి ఆ ఉత్సవం కన్నుల పండగగా ఉన్నటువంటి వేడుకలాగా చేసుకుని, మహత్యా పూజయిత్వ, ఎంతో విశేషమైనటువంటి పూజ, రోజు చేసే పూజ కాదు, మహత్య, విశేషమైనటువంటి పూజ. మనం ఏదైనా పండగ వస్తే చేసేటువంటి పూజలు, అట్లా విశేషమైనటువంటి పూజ ఏదైతే ఉంటుందో అట్లా స్వామివారిని పూజయిత్వా. ఆహా, రెండో పాదంలో స్ట్రక్ అయిపోయింది. పూజయిత్వా ఆహా, ఇక్కడ ఆహా అనేటువంటి పదం ఉంది. ఆహా అంటే పలికెను అన్నాడు. పలికెను ఎవరంటే వరుణదేవుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలుకుతున్నాడు. ఏమని పలుకుతున్నాడు? వరుణ ఉవాచ, వరుణదేవుడు అంటున్నాడు. ఇక్కడి నుంచి స్వామివారిని 3-4 శ్లోకాల్లో సంతోషంగా ఆయన్ని అర్చించి వేడుకొని, తన సేవకుడు చేసినటువంటి అపరాధాన్ని మన్నించమని వేడుకుంటున్నాడు వరుణదేవుడు. వరుణ ఉవాచ అద్య మే నిభృతో దేహో అద్యేవార్థోధిగత ప్రభో త్వత్పాద భాజో భగవన్నవాపు పారమధ్వనః. అధ్వనః పారం అవాపు. నిన్ను వేడుకుంటే ఎవరైనా సరే సంసారం అనేటువంటి అధ్వనః మార్గము నుంచి తీరం దాటిపోతాడు. ఓ భయంకరమైనటువంటి సాగరం ఉంది, ఓ భయంకరమైనటువంటి మార్గం ఉంది, దుర్గమమైనటువంటి మార్గం. ఏమిటా మార్గం? అధ్వనము అంటే మార్గం. సుగమమైనటువంటి మార్గం కాదు, దుర్మార్గమైన మార్గం, దుర్లభమైన మార్గం, భయంకరం, అతి భయంకరం. ఆ మార్గం నుంచి వెళ్ళలేము.
అట్లా సముద్రము అనేటువంటి సంసార భవబంధాలు అనేటువంటి ఒక మార్గం, భయంకరమైనటువంటి మార్గం నుంచి పారమవాపు, అలా సులభంగా తీరం దాటించగలిగినటువంటి వాడు, సులభంగా మార్గము నుంచి అవతలకి చేర్చగలిగినటువంటి వాడు, ముక్తి మార్గానికి చేర్చేటువంటి వాడు ఎవరు అంటే హే భగవన్, పరమాత్మ స్వరూపుడు. అద్యమే నిభృతో దేహ, నా శరీరం, నా దేహము, నా జీవితము నిభృత, ఈ రోజు పావనమైంది, ఈ రోజు ధన్యమైంది, ఈ రోజు సార్థకమైంది నా జీవితం. అద్య అంటే నేడు, ఈ రోజు నీ రాకతో నా గృహం పావనమైంది, ఈ పూజతో నా జీవితం ధన్యమైంది స్వామి. అద్యమే నిభృతో దేహో అద్యేవార్ధోధిగత ప్రభ, అద్యేవ అర్ధ అధిగత. అర్ధ అంటే మామూలుగా అర్థం అంటే సంపద అని అర్థం, అర్థము అంటే కార్యము అని. ఈ రోజు నా కార్యములన్నీ అధిగత, పొందబడినవి, సఫలమైనవి. ఈ రోజు నా యొక్క పుణ్యఫలాలన్నీ, నేను చేసుకున్నటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా ఈ రోజు అధిగత, సఫలం పొందబడ్డాయి, ఫలించబడ్డాయి, నీ రాకతో ధన్యమైంది. త్వత్పాదభాజో భగవన్, త్వత్పాదభాజ, నీ యొక్క పాదస్పర్శతో పునీతమైనటువంటి నా జన్మ ధన్యమైంది స్వామి. నీ పాదస్పర్శతో నా గృహం పావనమైంది, నా లోకం పావనమైంది, నా జీవితం ధన్యమైపోయింది. త్వత్పాదభాజో భగవన్ అవాపు పారమధ్వన, నీ పాదాంబుజ సేవ చేసేటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో అటువంటి భక్తుడు అధ్వన పారమవాపు, ఈ సంసారం అనేటువంటి దుఃఖ సాగరము నుండి, సంసారం అనేటువంటి కష్టతరమైనటువంటి మార్గము నుండి సులభంగా అవతలికి చేరుతూ ఉంటాడు నీ పాదాబ్జాలను సేవించేటువంటి భక్తుడు. అట్లాంటి పాదాలని ఈ రోజు నేను పూజించగలుగుతున్నాను కదా అంటూ వరుణ దేవుడు వేడుకుంటున్నాడు. ఎవరి ముందు? కృష్ణ పరమాత్ముడికి పక్కనే ఉన్నటువంటి తండ్రి ముందు. అంటే నందుడు చూస్తూ ఉండగా నందుడిని కూర్చోబెట్టి నందుడి కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్ముడిని దిక్పాలకుడైనటువంటి వరుణ దేవుడు అర్చిస్తుంటే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అక్కడ తండ్రి అయినటువంటి నందుడు. ఇంతకు ముందు జరిగినటువంటి గోవర్ధనగిరి పర్వతంలో బృందావన ప్రజవాసులందరూ ఆశ్చర్యచకితులైపోయారు. కానీ అక్కడ స్వామిని ఈ విధంగా కీర్తించిన, ఈ విధంగా లోకపాలకులైనటువంటి వాళ్ళు కీర్తించడం జరగల. ఇక్కడికి వచ్చేటప్పటికి స్వయంగా స్వామి లీలని నందుడు ఆశ్చర్యపోయి తిలకిస్తున్నాడు. దిక్పాలకులు ఎక్కడ, వరుణదేవుడు ఎక్కడ, ఇంద్రాదులు ఎక్కడ, ఇట్లా ఈ విధంగా చేస్తుంది. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోకసృష్టి వికల్పన. నమస్తుభ్యం భగవతే, తుభ్యం నమః భగవతే, తుభ్యం నమః, హే భగవన్ నీకు నమస్కారం. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే, పరబ్రహ్మవిని, ఆ బ్రహ్మకే బ్రహ్మవిని, పరమాత్మ స్వరూపుడివి. బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోకసృష్టి వికల్పన అంటే సమస్తమైనటువంటి సృష్టి, చరాచర సృష్టిని సృష్టించేటువంటి నీ యోగమాయ అనేటువంటిది మాత్రం అందరినీ స్పృశిస్తూ ఉంటుంది, కానీ నిన్ను మాత్రం స్పృశించలేదు. నా శ్రూయతే, అసలైతే శ్రూయతే అంటే వినటం అని అర్థం. ఇక్కడ శ్రూయతే అంటే నిన్ను స్పృశించదు అనేటువంటి అర్థం తీసుకోవాలి. అంటే అందరికీ అన్వయిస్తుంది, కానీ నీకు మాత్రం ఈ లోక సృష్టి విధి అంటే సృష్టి స్థితి లయ మొదలైనటువంటివి ఏవి కూడా ఇటువంటి మాయామయమైనటువంటి జగత్ అనేటువంటిది నీకు అంటదు. నా శ్రూయతే, మిగతా వాళ్ళందరికీ సంబంధించింది, కానీ నీకు మాత్రం దీనికి అతీతమైనటువంటి వాడి నీకు. అజానత మామకేన మూఢేనా కార్యవేదిన ఆనీతోయం తవ పిత తద్భవాన్ క్షంతుమర్హతి అంటూ క్షమాపణ వేడుకుంటున్నాడు ఈ శ్లోకంలో. అజానత, తెలియక చేసిన అపరాధం నాయన. ఎవరు చేశారు? మామకేన మూఢేన కార్యవేదిన. మామకేన అంటే నా యొక్క అనుచరుడు. ఎవరి అంటే ఒక మూర్ఖుడైనటువంటి ఒక అసురుడు. నా దగ్గర ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉంటారో, కొంతమందిని అసుర వేళలో కొంతమంది, ఎప్పుడైనా సరే ఈ దిక్పాలకులకి పక్కన సేవించేటువంటి వాళ్ళు అసురులు కూడా ఉంటారండి. ఇదేంటి వరుణ దేవుడి దగ్గర అసురుడు ఏంటి అనుకోమాకండి. సూర్యుడి దగ్గర కూడా ఉంటారు, సూర్య భగవానుడి దగ్గర కూడా ఉంటారు, ద్వాదశాదిత్యులు ఉంటారు. ద్వాదశాదిత్యులకి కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు ఉంటుంది.
ఆ ఒక్కొక్క నెలలో ఒక దేవతాగణం సేవిస్తూ ఉంటుంది, ఒక అసురగణం సేవిస్తూ ఉంటుంది, ఒక దిక్పాలకులు కొంతమంది ఈయన సూర్యుడిని అనుసరించేటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో అవన్నీ కూడా ఒక లిస్ట్ ఇస్తారు. ఇక్కడ భాగవతంలోనే ఏకాదశ స్కందంలో మనకు వస్తుంది. ఏకాదశము ద్వాదశ స్కందంలో వస్తుంది. ఈ 12 మంది సూర్యుళ్ళు, వీళ్ళకి ఆ రథాన్ని వెనకాల నుంచి తోసేటువంటి రాక్షసులు ఉంటారు. సూర్యుడి యొక్క రథాన్ని వెనకాల నుంచి తోసే భయంకరమైన రాక్షసులు. అట్లాగే సూర్యుడు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తిందామా, అసుర సంధ్య వేళ ఎప్పుడు తిందామా అని చెప్పి ఎదురు చూసేటువంటి రాక్షసులు ఉంటారు, అసుర సంధ్య వేళ. అట్ట సూర్యచంద్రులకు గాని లేకపోతే దిక్పాలకులకు గాని సహాయం చేసేటువంటి రాక్షసులు ఉన్నారు, అపకారం చేసేటువంటి రాక్షసులు ఉన్నారు. ఇక్కడ వరుణదేవుడి పక్కన ఉన్నటువంటి అసురులు కొంతమంది అనుచరగణం. ఈ అనుచరగణం తెలియకుండా తీసుకొచ్చారు. ఎవరు ఏమిటి అనేది కనీసం తెలుసుకోవాలి, వాళ్ళకి తెలియదు కదా పాపం, వాళ్ళకేం తెలుసు. కానీ వాళ్ళ విధి విధానాల ప్రకారం ఈ సమయంలో ఎవరైనా చేస్తే వాళ్ళని శిక్షించడం మా బాధ్యత కాబట్టి అలా తీసుకొచ్చేశారు. కానీ అది యజమాని బాధ్యత కాబట్టి వరుణదేవుడు తన భుజం మీద వేసుకుని అజానత మామకేన మూఢేన అకార్యవేదిన. అకార్యవేదిన, కార్యవేదిన కాదు. వేదిన అంటే తెలుసుకోవటం, ఏ పని ఎలా చేయాలి, ఏ సందర్భంలో ఎలా చేయాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి అని తెలుసుకోవటం అనేటువంటి కార్యవేదన అనబడుతుంది. అకార్యవేదన, ఏ సందర్భంలో ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి తెలియనటువంటి ఒక మూర్ఖుడైనటువంటి మామకేన, నా యొక్క అనుచరగణమైనటువంటి ఒక రాక్షసుడి చేత తెలియకుండా చేసినటువంటి అపరాధం తద్భవాన్ క్షంతుమర్. కాబట్టి క్షమించు నాయన, క్షమించడానికి నీవే అర్హుడు. అట్లాంటి మూర్ఖుడైనటువంటి రాక్షసుడి చేత ఆనీతోయం తవ పిత, తవ పిత అయం ఆనీత, నీ తండ్రి అయినటువంటి ఈ నందుడు ఇక్కడికి తీసుకురాబడ్డాడు. కాబట్టి ఈ అపరాధం తెలియక జరిగింది నాయన. అపరాధం తెలియక జరిగినా కూడా నువ్వు నా స్థావరానికి వచ్చావు, నా నివాసానికి, నా లోకానికి వచ్చావు, చాలా ధన్యుణ్ణయ్యాను అంటూ ముందు ప్రశంసించి ఆ తర్వాత తను చేసినటువంటి తప్పుని కప్పుపుచ్చుకుంటున్నాడు. తెలియక జరిగింది. ఇదంతా చూసేటప్పటికి పక్కన నందుడు ఆశ్చర్యం మీద ఆశ్చర్యపోతున్నాడు. పైకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా నందుడు ఇతర గోపాలకులతో పంచుకుంటాడు ఆశ్చర్యంగా. మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషధృక్ గోవింద నీయతామేష పితాతే పితృవత్సల. మమాప్యనుగ్రహం కృష్ణ, నన్ను కూడా అనుగ్రహించావు, చాలా సంతోషం నాయన కృష్ణ. నీ తండ్రిని ఇదిగో తీసుకువెళ్ళు. గోవింద నీయతాం ఏష తే పిత, ఇదిగో నీ తండ్రి నీయతాం, తీసుకువెళ్ళు, స్వేచ్ఛగా తీసుకువెళ్ళు. నీకింత శ్రమిచ్చాను, ఏమనుకో మాకు నాయన. నువ్వు ఈ లోకాల దగ్గర రావాల్సి వచ్చింది, నేనే తీసుకొద్దాం అనుకున్నా మీ తండ్రిని, నువ్వే మా లోకానికి వచ్చావు, పావనం చేసావు, నన్ను కూడా అనుగ్రహించావు. మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేష దృక్. అశేష దృక్ అన్నారు. అశేష దృక్ అంటే సమస్తమైనటువంటి వాటిని చూడగలిగినటువంటి వాడు. అంటే సృష్టిలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేటువంటివన్నిటికీ కూడా కర్మ సాక్షిభూతుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. అశేష దృక్. దృక్ అంటే చూడటం. చీమ కదిలినా సరే పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాల్సి అన్నట్టుగా అన్నిటినీ చూడగలిగిన వాడు, సమస్తము తెలిసినటువంటి వాడు అయినటువంటి, సమస్త కర్మలకి కూడా ఆయనే అధిపతి అయినటువంటి కృష్ణ పరమాత్ముడు మమాపి అనుగ్రహం కృష్ణ. అట్లాంటి నీవు, నీ పితృభక్తి అనన్యమైనది నాయన. తే పితృవత్సల, హే పితృవత్సల అని సంబోధించాడు. పితృవత్సల అంటే తండ్రి మీద వాత్సల్యం కలిగిన, తండ్రి మీద ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఓ గోపాల, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, హే కృష్ణ, పితృవత్సల హే కృష్ణ అని సంబోధన. అంతేగాని పుత్రవత్సల కాదు, పుత్రుడి మీద ప్రేమ కాదు. ఇక్కడ కృష్ణుడికి పితృవత్సల అని సంబోధించాడు. అది ఆశ్చర్యం. అంటే తండ్రిని రక్షించుకునేటువంటి తనయుడు ఇక్కడ. ఆ పాత్ర కూడా పోషించేశాడు ఇక్కడ కృష్ణ పరమాత్మ. గోవింద నీయతామేష పితాతే పితృవత్సల. కాబట్టి నన్ను అనుగ్రహించి నీ తండ్రిని తీసుకెళ్ళి నాయన అని చెప్పి ఇలా చెప్పగానే శ్రీ సుఖవాచ, సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు. ఏవం ప్రసాదిత కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వర ఆదాయాగా స్వపితరం బంధూనాం చావహన్ ముదం. ముదము అంటే సంతోషం.
ఆ చూసినటువంటి ఘట్టాన్ని అంత వరుణదేవుడు ఆప్యాయంగా ఆ విధంగా విశేషంగా తనని తనతో పాటు శ్రీకృష్ణ పరమాత్మని ఆ విధంగా గౌరవించి పూజించేటప్పటికీ ఆశ్చర్యపోయి, దిక్పాలకులు ఈ విధంగా పూజిస్తారు నా తనయుణ్ణి, 7 ఏళ్ల పిల్లవాడు, చిన్న పిల్లవాడు. ఎక్కడికక్కడ మాయ అండి నిజంగా. ఇన్ని మాయలు నందుడు చూశాడు. ఎప్పుడు నామకరణ ముహూర్తం దగ్గర నుంచి ఈయన పరమాత్ముడు అని తెలుసుకుంటూనే ఉన్నాడు. కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. మన ఇంట్లో కూడా ఒక విశేషం జరిగిందనుకోండి, ఆహా! మన ఇంట్లో విశేషం జరిగిందే అనుకుంటాం. కానీ ఇంకొన్నాళ్ళైన తర్వాత ఇంకా మంచి విశేషం జరిగితే బాగుండు. అంటే భగవంతుడికే మనం పరీక్షలు పెడతాం. ఇంకా ఏదైనా, ఇంకా ఏదైనా. భగవంతుడు స్వయంగా వచ్చి కనిపించినా కూడా మనం ఇంకో పరీక్ష పెడతాం మనం. అట్లా ఇంకా చూడాలనే తపన భక్తిలోను, ఆనందంలోను, ఆశ్చర్యంలోను, అవిశ్వాసంలో కూడా ఉంటుంది. ఒక్కోసారి నమ్మక కూడా, భగవంతుడిని నమ్మక కూడా మనం పరీక్షలు పెడతాం. అవిశ్వాసం. అది తప్పు. కానీ ఇక్కడ కుతూహలం, ఆనందపడిపోతున్నాడు. ముదమన్నారు అందుకే. ఆనందంతో ఏవం ప్రసాదిత కృష్ణో భగవాన్ ఈశ్వరేశ్వర, ఈశ్వరుడికే ఈశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ఏవం ప్రసాదిత, ఈ విధంగా తనకి జీవితాన్ని ప్రసాదించాడు, నందుడికి జీవితాన్ని ప్రసాదించాడు. లేకపోతే వర్ణలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏమై ఉండేది? ఆదాయాగాస్వపితరం, తీసుకొచ్చేసిన తర్వాత తన తండ్రిని క్షేమంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తీసుకొచ్చిన తర్వాత ఆనందంతో బంధూనాంచ అవహన్, బంధువులందరితో కూర్చుని ఆత్మీయులతో పాటుగా వెంటనే తాను చూసినటువంటి ఈ ఘన కార్యాన్ని స్వయంగా ఆనందంతో చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ఏమిటా, ఎలా చెప్పాడు? ఆ తర్వాత వాళ్ళందరి యొక్క మనసులో కోరికని పరమాత్ముడు ఎలా తెలుసుకున్నాడు, ఏమిటా కోరిక? వీళ్ళందరికీ ఇప్పుడు తన ధామాన్ని చూపించబోతున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ధామం, ఆ వైకుంఠ ధామం ఏదైతే ఉంటుందో ఆ ధామాన్ని చూపించేటువంటి ప్రక్రియ జరగబోతున్నది ఈ వచ్చే 8 శ్లోకాలలో. వీళ్ళకి ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఏదైతే ఉందో, వీళ్ళందరూ భక్తులు, ఏది కాదని ఆత్మలో పరమాత్ముడిని నింపుకున్నటువంటి పరమ భక్తులు. వీళ్ళకి ఏదైతే ఇవ్వాలో ఆ ఫలితం ఇచ్చేసేయాలి ఇక్కడి నుంచి. తర్వాత వచ్చే అధ్యాయంలో రాసక్రీడలు, గోపికలు, వాళ్ళందరూ పరమాత్ముని ఎలా సేవించారో వాళ్ళందరికీ ఇవ్వవలసింది ఇచ్చేసేయాలి. ఆ తర్వాత అంతా ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసిన తర్వాత అప్పుడు బృందావనాన్ని విడిచిపెట్టి మధురలోకి వెళ్తాడు. అక్కడ మధురలో వాళ్ళనందరినీ ఉద్ధరిస్తాడు. ఆ తర్వాత మధురలో దుష్ట శిక్షణ చేసేసి, శిష్ట రక్షణ చేసేసి, తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుని అక్కడి నుంచి అది కూడా వదిలిపెట్టేసి ద్వారకా నగరానికి వెళ్తాడు. ఆ ద్వారకల నగరంలో అక్కడ ఉండి మళ్ళీ పాండవుని రక్షించడము, అసలైనటువంటి భూభార కార్యక్రమం అంతా చేర్చము, అవసరమైన సమయంలో చివరికి అవతార సమాప్తి చేసి ద్వారకను కూడా ముంచేసి తాను ఊర్ధ్వలోకానికి వెళ్తాడు. ఇది స్వామి వారి యొక్క అత్యద్భుతమైనటువంటి ప్రణాళిక. వెళ్ళేటప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అది తెలుసుకుని ఇస్తున్నాడు ఈ 8 శ్లోకాలు. అది రేపు మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.